అని ఆయన, తర్వాత అశోక్ రెడ్డి గారు అని ఆయన. ఈ టీము అసిస్ట్ చేయడము లేదా వకాల్తా దీని మీద దాన్ని ఏమంటారు, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇక్కడ వెంకటకృష్ణ గారు న్యాయవాది అన్న వ్యక్తి ఎవరికైనా చేయొచ్చు, తప్పలేదు, ఎవరి తరపైన వాదించవచ్చు. కానీ ఇక్కడ కోర్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మీరు అన్నారు కాబట్టి చెప్తున్నా నేను, సారీ మీరు అన్నారు కాబట్టి చెప్తున్నా, విజయపల్లి ఆయన బయలు కోసం సుప్రీంకోర్టుకి వెళ్తే ఎవరిని పెట్టుకున్నారు అక్కడ? చాలా ఖరీదైన అడ్వకేట్ పెట్టుకున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి కోసం పెట్టుకున్న అడ్వకేట్ పెట్టుకుంటే జడ్జి గారు ఆశ్చర్యపోయారు, మీ సోమతికి ఈ లాయర్ని ఎలా పెట్టుకున్నారు, అవునా కాదా? అదే మరి ఇక్కడ లాయర్లు ఎవరి తరపునైనా వాదించవచ్చు, కానీ మరి జడ్జి గారు ఎందుకు ఆశ్చర్యపోయారు ఆ రోజున అక్కడ అంటే సంథింగ్ ఈజ్ దేర్ అనే ఉంటది కదా, అది అందుకే అడిగాను తప్ప మిమ్మల్ని వేరే విధంగా కాదు. ప్లీజ్. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి తత్వం ఏంటి, నేరం ఎలా చేయాలి, ఆ నేరం నుంచి ఎలా తప్పించుకోవాలి, ఏ ఏ యాంగిల్లో ఎన్ని పనులు చేసుకోవాలనేది ఆయన ఆల్రెడీ ఆయన మైండ్ సెట్ అంతా ఆ విధంగానే ఫిక్స్ అయిపోయింది. అది ప్రజలకందరికీ తెలుసు, మీడియాకి తెలుసు, జడ్జెస్ కి తెలుసు, సమాజానికి తెలుసు, పోలీసులకు తెలుసు. ఈ రోజు ఇక్కడ మనం పర్టికులర్ గా అల్లు అర్జున్ గారి విషయంలో ఆయన టీం దిగడానికి ప్రధానమైనటువంటి విశ్లేషిస్తే ఇక్కడ ఆయన ఎలక్షన్ ముందు కూడా అల్లు అర్జున్ గారు వైసీపీ గారు సపోర్ట్ చేశారు. అల్లు అర్జున్ గారి యొక్క విధానము ఇప్పుడు ఆయన అవలంబిస్తున్న తీరు ఒక రకంగా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకమని చెప్పాలి. అటువంటి వాడిని తన వైపు తీసుకోవాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇంకా రాబోయే రోజుల్లో ఇతన్ని పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా ముందుకు తీసుకొచ్చి పెట్టినా కూడా ఆశ్చర్యపోవడం లేదు. ఇక్కడ నేను లీగల్ గా ఒక పాయింట్ ఏంటంటే నేను చెప్పబోయేది ఏంటంటే అల్లు అర్జున్ గారు 100% తప్పు చేశాడండి. ఎందుకంటే ఆయన్ను ఈ కేసులో కూడా కాదు ఇంకో కేసులో అరెస్ట్ చేయాలి. ఏదైనా ఒక పబ్లిక్ సర్వెంట్ ఒక ఆర్డర్ ఇస్తే దాన్ని అందరూ ఒబే చేయాలి. దాన్ని డిస్ఒబే చేస్తే ఇట్ ఈస్ అ ఫర్దర్ అఫెన్స్, ఇంకో కేసు అవుతుంది. ఇంతకు ముందు 188 అనే వాళ్ళము ఇప్పుడు 223 అంటున్నాం అంతే. 188 అఫెన్స్ ఇంతకు ముందు నాన్ బెయిలబుల్, చాలా సీరియస్ గా ఉండేది. దాన్ని ఇప్పుడు మనము కొత్త చట్టాల్లో దాన్ని బెయిలబుల్ చేసాము, చాలా సింప్లిఫై చేస్తారు. ఏదేమైనప్పటికీ మరో కేసుగా ఆయన సిద్ధపడాలి. నేను చెప్తాను చూద్దాము. చెప్తాను ఇప్పుడు కాంగ్రెస్ ప్రతినిధి గారు చెప్తున్న ఆయన కూడా చూడండి. ఇక్కడ ఎందుకంటే 100% రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వము ఈ విషయంలో దోషిగా నిలబడిపోయింది పబ్లిక్ లో. దాన్ని మీరు ప్రజలకు క్లారిఫై చేయాల్సిందే. సినీ ఇండస్ట్రీ పైన రేవంత్ రెడ్డి పైన దుష్ప్రచారం జరుగుతూ ఉంది. దాన్ని సినీ ప్రముఖులు కూడా దాన్ని క్లారిఫై చేయాలి. అది నేను అందుకే అడిగాను. ఇదేదో కావాలని పొలిటికల్ వెంజటతో చేశారు, రేవంత్ రెడ్డి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ జయించింది అనే ఒక ప్రచారం స్టార్ట్ చేశారు. అది ఇండస్ట్రీ వైపు నుంచి క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. అందుకనే నేను నటికుమార్ గారిని అడిగాను. రైట్, ఎనీవే ఒక్క నిమిషం రామకృష్ణ గారు, విక్రమ్ గారు, దీంట్లో పొలిటికల్ కలర్ రావడం ఇప్పుడు ఒకటండి. అక్కడ ఇన్సిడెంట్ జరిగింది, తొక్కేసలాట జరిగింది, ఒక మహిళ చనిపోయింది. అది ఎందుకు జరిగింది అంటే అల్లు అర్జున్ వెళ్ళడం వల్ల జరిగింది, ఆర్గనైజర్ సరిగ్గా ఆర్గనైజ్ చేయకపోవడం వల్ల జరిగింది. ఇవి కదా కారణాలు, అంతే. దట్ ఈస్ ద మ్యాటర్. దానికి పోలీసులు కేసు కట్టారు, అరెస్ట్ అయ్యాడు, ఇప్పుడు ఆయన జైలుకి వెళ్ళాడు, మళ్ళీ వెంటనే బయటకు వస్తున్నాడు. అది ఓకే, పక్కన పెడదాం. దీనికి పొలిటికల్ కలర్ ఎందుకు వచ్చింది అనేది అర్థం కావట్లా. ఇప్పుడు మనం చాలా కీలకమైన పాయింట్ ఇక్కడ ఒకటి చెప్పాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక పబ్లిక్ ఈవెంట్ కాదు, ప్రైవేట్ ఈవెంట్. ప్రైవేట్ ఈవెంట్ అయినప్పుడు ఒక సమన్వయం అనేది ఎవరి తరఫున ఉండాలి? ఆర్గనైజర్స్ తరఫున ఉండాలి. ఆర్గనైజర్స్ తరఫున ఉండాలి. పోలీసుతో సమన్వయం చేసుకోవాలి.